మళ్ళీ నోరు పారేసుకున్న తనుజ. ఇది రణరంగం కాదు, దారుణ రంగం. ఇమ్ముకి అమ్మ నుండే వచ్చింది, ఇది 100% కన్ఫర్మ్. ఆదివారం ఎలిమినేషన్ ఎవరో తెలుసా? హలో నమస్తే, నేను అసలు పట్ల చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే, బిగ్ బాస్ లో సుమన్ గారికి వాళ్ళ భార్య గారు వచ్చి వెళ్ళిపోయారు, సంజన గారికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెళ్ళిపోయారు, తనుజ గారికి వాళ్ళ చెల్లి గారు వచ్చి వెళ్ళిపోయారు, భరణి గారికి వాళ్ళ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయారు, దివ్య గారికి వచ్చేసి వాళ్ళ మదర్ అల్లాడించేశారు. ఇక డెమోన్కి వచ్చేసి తన మదర్ వచ్చారు, ప్రేమను పెంచేశారు. కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ మదర్ నిన్న వచ్చారు, చాలా చక్కగా తెలివిగా మాట్లాడి మంచి హింట్స్ ఇచ్చి వెళ్ళారు. ఇక రీతుకి వచ్చేసి తన మదర్ వచ్చారు. ఇక రీతు మదర్ వచ్చేసి రీతుతో చాలా చక్కగా మాట్లాడారు. రీతు మళ్ళీ ఎప్పటిలాగా అది ఏడుపో తెలియదు, నవ్వో తెలియదు, ఆనందమో తెలియదు, అరుపో తెలియదు, మొత్తానికి ఏదోలాగా అరిచింది, సౌండ్ వచ్చింది. అమ్మ ఒళ్ళో దాక్కుంది, కౌగులించుకుంది, మాట్లాడింది. కాకపోతే అమ్మ అందరితో మాట్లాడింది, రీతుతో కూడా మాట్లాడింది. అయితే రీతుతో మాట్లాడింది, పక్కనుండి రీతు అందరితో మాట్లాడుతూ పక్కనుండి రీతు వచ్చేసి అమ్మ పవన్తో మాట్లాడు, అమ్మ పవన్తో మాట్లాడు అన్నం అనేది జరిగింది. మాట్లాడితేనే అందరితో మాట్లాడుతున్న తల్లి అంటూ ఆమె ఇంకా సముదాయించి వెళ్ళడం, పవన్తో పాప ఫీల్ అవుద్దేమో అని చెప్పి పవన్తో మాట్లాడింది. కానీ పవన్తో ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి మరి మాధురి గారితో కబురు పంపించారు వాళ్ళ అమ్మగారు. ఇదే మాట మాధురి గారు బొజ్జులో కూడా చెప్పారు శివాజీ గారితో. మరి ఆవిడ పవన్తో ఉండడం ఆమెకి ఇష్టం లేదు కాబట్టి, మరి ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి కాబట్టి ఏమనంటే బాగోదని ఆవిడ కాము కూరుకుంది. కానీ ఇంటికి వెళ్తే మడత కాజా ఉండొచ్చేమో. మొత్తానికి ఏదేమైనప్పటికీ పవన్తో ఆమెకి ఇష్టం లేదు అనేది మరి మాధురి గారు, దువ్వాడ మాధురి గారు చెప్పిన టాకు మరి ఆమెకి చెప్పారని. మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమె పవన్తో మాట్లాడంటున్నారు. సరే ఏదో ఆ పంచాయతీ గురించి మనకెందుకు. కానీ ఇక ఇమ్ముకి మాత్రం ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయారు. ఇమ్ముకి మాత్రం వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇమ్ముకి ప్రియురాలు పంపిస్తారని చెప్పేసి అనుకున్నాం కదా. బిగ్ బాస్ అంతవరకు సెట్స్ వరకు వచ్చాయి, కానీ సెట్కి మాత్రం ప్రియురాలు రాలేదు. ఎందుకంటే అమ్మే సెట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఫిక్స్. ఎందుకంటే అమ్మ సెంటిమెంటే కరెక్టు. ఇంత కనిపించిన అమ్మను పంపిస్తే కరెక్ట్. కానీ ఇంకా ప్రియురాలు స్థాయిలో ఉన్నారు కదా, ఇంకా మ్యారేజ్ ఇంకా అవ్వలే కదా. అమ్మ వస్తే అమ్మే అని చెప్పేసి ఇమ్ముకి అమ్మను పంపించారు. అయితే అమ్మను పంపించిన తర్వాత ఇమ్ముకి అమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైందండి, ఇమ్ముకి ఆ కామెడీ ఎక్కడి నుండి వచ్చిందంటారు? ఆ అమ్మ నుండే. మొత్తం అమ్మాయే కామెడీ. మొత్తం అమ్మ మామూలు కామెడీ కాదు. అలాంటి కామెడీ అంటే ఇక్కడ హైపర్ యాక్టివ్ మదర్స్ వచ్చారు, నో డౌట్. కానీ కామెడీ, అసలు కామెడీ ఏంటంటే మరి నడుము గిల్లాడు అనే సెన్స్ ఉంది కదా, అది మనం మర్చిపోం. కానీ ఇక్కడ గుర్తు తెచ్చుకొని మరి మా నడుము ఇలా అయిపోయింది, మా అబ్బాయి నడుము అంత బాగుందా, అరిగిపోయిందమ్మా నడుము అంటూ ఆమె పంచేయడం ఏంటంటే అబ్బా 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 అబ్బా. ఆమె దానికి నిజంగా మనం అందరం నవ్వాల్సిందే. ఆ తర్వాత వచ్చేసి ఏమ్మా దివ్యమ్మ అబ్బాయిని నడిపిస్తావా, నవ్విస్తావా, చిరునవ్వు కావాలా అంటూ అన్నమే కాకుండా ఇమ్ము ఎలా చేసిందో అమ్మ ఆ డ్యాన్స్ చేయడం, ఏది ముఠా మేస్త్ర డ్యాన్స్. నిజంగా అండి ఆ అమ్మని చూస్తే మాత్రం ఎంత నవ్వుతుందంటే చాలా క్యూట్. మరి అదేవిధంగా మిగతా వాళ్ళకి పంచెస్ వేయడం, అంటే ఇదంతా ఒక ట్రైలర్లోనే ఎంతుంటే సినిమాలో ఇంకెంత ఉంటుందో ఆలోచించండి. అంటే సినిమా అంటే రాత్రి షోలో సినిమే, పెద్ద సినిమా చూపిస్తారు. ఇంకా ఆమె ఏంటంటే ట్రైలర్లో ఇంకా ఉంటే బాగును. అసలు ట్రైలర్ అసలు మొత్తం అమ్మే. అందుకే అంటున్నాను, ఇమ్ముకి కామెడీ అమ్మ నుండే వచ్చింది, ఇది 100% కన్ఫర్మ్. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు వచ్చినట్లయితే ఈ వారం ఎలిమినేషన్లో తనూజ కెప్టెన్ కాబట్టి ఆమె ఇమ్యూనిటీ పవర్ ఉంది. తనూజ ద్వారా రక్షింపబడిన రీతు సేఫ్ జోన్లోకి వెళ్ళారు, సేవ్ చేసింది తనూజ, రీతును సేవ్ చేశారు. ఆ తర్వాత సుమన్ ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి మిగిలిన సంజన, భరణి, దివ్య, డెమాన్, కళ్యాణ్, ఎమాన్యుల్ వీళ్ళు 6 ఉన్నారు. ఈ 6 నుండి ఎవరు వెళ్తారు అంటే ఇచ్చిన ఓటింగ్ మామూలు ఓటింగ్ కాదండి బాబోయ్, టాప్ లెవెల్లో ఉంది. అక్కడ రీచ్ అవ్వడానికి చాలా కష్టం. భారతదేశానికి కాశ్మీర్ ఎక్కడుందో ఆ ఆర్మీ పర్సన్ అక్కడ ఉన్నాడు, ఆయన రేటింగ్ కూడా అక్కడే ఉంది. దాన్ని టచ్ చేయాలంటే మన వల్ల కాదు అనే లెవెల్లో ఉందండి. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇక ఎమాన్యుల్ ఉన్నారు, ఎమాన్యుల్ తర్వాత బర్నీ ఉన్నారు, బర్నీ తర్వాత ఇక సంజన, డెమాన్, దివ్య ఈ ముగ్గురు అప్ అండ్ డౌన్ అవుతున్నారండి. మరి సంజన గారు వెళ్తారా, డెమాన్ వెళ్తారా? కొంతమంది డెమాన్ వెళ్ళిపోతారంటారు, కొంతమంది సంజనాకి అని అంటున్నారు, కొంచెం ఎక్కువ మంది దివ్యకి అని అంటున్నారు. ఏమీ లేకని ఈ వారం నో ఎలిమినేషన్ అని పెడతారేమో మనకు అర్థం కావట్లేదు. సరే ఏది పెట్టినా సరే బిగ్ బాస్ ఇష్టం అదంతా. మరి దివ్య వెళ్తారో ఏమో నాకు కూడా అనిపిస్తుంది, బట్ చెప్పలేం. రేపు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మీరు ఎవరు వెళ్తున్నారు అనుకుంటున్నారో క్లారిటీగా, పిఆర్ లా కాకుండా క్లారిటీగా కింద పెట్టండి. ఇక తర్వాత విషయానికి వస్తే మళ్ళీ నోరు పారేసుకున్న తనూజ ఏమేమి అన్నానంటే అంటారండి, పోరా అనొచ్చా అండి, ఆపేస్ అనొచ్చండి, ఆగమ్మా అనొచ్చండి, కూర్చో అనొచ్చండి, రా అనొచ్చండి. ఇవన్నీ అనేది ఎవరండి బాబు, ఎవరమ్మా?
ఇది ఒక పెద్ద వర్గం నడుస్తుంది అంటారు, మనం ఏదంటే అన్నారు అంటారు. అంటే ఇప్పుడు ఏం చెప్తాం చెప్పండి. సరే ఏమన్నాం, తనూజ చాలా పద్ధతిగా మాట్లాడుతుంది, ఎవరిని ఏమందు అనమంటారా? మరి అలా అని ఒక వీడియో తీసినా సరే అందులో కూడా అపార్థాలు చేసుకొని కింద కామెంట్లు ఇస్తున్నారే. ఎందుకంటే నేను అన్నాను కాదండి, బిగ్ బాస్ అడిగారు నామినేషన్ వెయ్యండి, మీకు ఇక్కడ ఇంట్లో ఉండే సభ్యులు ఎవరు ఉండొద్దు అనుకుంటారో చెప్పండి అన్నారు. ఎవరో ఒకరి పేరు చెప్తారు కదా, ఆ ఎవరో ఒకరి పేరు చెప్పాలి కదా. చెప్పేటప్పుడు దివ్య ఏం చేసింది, ట్రైలర్ వస్తుంది తనూజ అని పేరు చెప్పాను. తనూజ ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్షిప్లో ఉన్నావు కాబట్టి ఈ వారం ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నీకేం ఫరక్ పడదు కాబట్టి మిగతా వాళ్ళకి ఇది అవుతుంది, అందుకే నీకు వద్దు అనుకుంటున్నాను, కెప్టెన్షిప్కి వద్దు అనుకుంటున్నాను అని చెప్పి అన్నారు. నామినేషన్ అన్నట్టున్నాను కెప్టెన్షిప్కి ఎవరికి ఈ వారం వద్దు అనుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పండి అన్నారు. రాచరంబోలా జరిగిపోయిందండి. సరే నేను ఒక్కదానే కనిపిస్తున్నానా అని అందామె. నువ్వు ఒక్కదానే కనిపిస్తానే మిగతా వాళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు అంటే ఆమె మనసులో ఏముందో చెప్పనేమండి, చెప్పింది, ఇట్స్ ఎనఫ్. ఓకే, డిఫెన్స్ చేసుకోవాలి కానీ పో వెళ్ళి పోవమ్మా, ఇక్కడ కూర్చోవమ్మా, రావమ్మా, హరీష్ దగ్గర నుండి ఇదే గొడవమ్మా, హరీష్ దగ్గర నుండి ఆపవయ్యా, ఎన్ని తప్పు కదండి. ఆమెకి మనం అంటే మీకు కోపం వస్తుంది పిఆర్లకి, మరి ఆమె ఎవరెవరికి అంటుంది కదా. నేను ఇక్కడ ఆమెకి ఎగ్నిస్ట్ కాదు, 100% ఎగ్నిస్ట్ కాదు, ఆమె గెలవాలని మా ఉద్దేశం. కానీ నోరు పారేసుకుంటుంది అన్నాను, ఇది వాస్తవం అవాస్తవం మీరే ఆలోచించండి. ఎందుకు చెల్లె చెప్పింది నువ్వు అంత గసరకూడదు, సీరియస్గా ఉండకూడదు, మొహం మీద అలా పెడుతుందని అమ్మే అంటుంది, నిన్నే తిడుతుందని. చెల్లి అంత కదా, అదే ఆమె చెల్లెలు అనే మాట నేను అంటున్నాను. ఇక ఇది రణరంగం కాదు దారుణ రంగం, ఇది రణరంగం కాదు దారుణ రంగం అని ఎందుకు అంటున్నానంటే ఇదేనండి, ఈ రణరంగం కాదు. ఎంతవరకు చూసింది ఒక ఎత్తు, మగవాళ్ళు అరుచుకున్నారు కానీ ఈరోజు ఇద్దరు ఆడవాళ్ళు ఎలాంటి శివంగల ఒకరి మీద ఒకరు పడిపోయారు. ట్రైలర్ చూస్తుంటే అసలు అనిపిస్తుంది, ఒక పక్క తనూజ ఒక పక్క దివ్య. అయితే దివ్య వచ్చి నామినేషన్ ఎవరు కెప్టెన్గా వద్దు అనుకుంటున్నారు అని చెప్తే తను పేరు చెప్పింది. సరే డిఫెన్స్ చేసుకోవాలి కానీ పర్సనల్గా వెళ్ళి అసలు ఎలాగుందంటే వాళ్ళని ఇటుపక్కన ఒకళ్ళు లాగుతున్నారు, అటుపక్కన ఒకళ్ళు లాగుతున్నారు. యుద్ధంకి వచ్చినప్పటికి ఇద్దరిని రా పోటాపోటీ కొట్టుకుంటామంటే ఇద్దరు చెరో పక్క లాగి తీసుకెళ్ళి ఆ గొడవని విడిపించే స్థాయి వరకు వచ్చింది. అంటే ఇది చదరంగం కాదు రణరంగం అన్నారు, ఇది రణరంగం కాదు దారుణ రంగంలా ఉంది. ఎందుకంటే నేనే అనేవాడిని ఇది కురుక్షేత్రం అని. కురుక్షేత్రం అంటే ఆట కోసం పోరాడడం, మరి మాట కోసం పోరాడడం, అదేవిధంగా గెలవడం కోసం పోరాడడం, ఓడిపోవడం కోసం ఓడిపోయిన తర్వాత ఆరాటం, ఇవన్నీ కూడా మరి స్నేహం కోసం ఓడిపోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక స్నేహం కోసం ఓడిపోవటం, గెలవడం కోసం ఆరాటం, మరి ఆట కోసం పోరాటం, ఇవన్నీ బోల్డ్ ఒకటే ఎన్నెన్ని ఉంటాయి. కానీ అన్నెసరీగా నోరు పారేసుకొని దాని మీద వచ్చేసి పర్సనల్ టాక్స్, బయట నుండి వచ్చావు కదా ఇక్కడికి, దేన్ని బయట నుండి వచ్చావు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ మాటలు. సో ఇలాంటివన్నిటికీ ఏంటంటే ఇది రణరంగం కాదు దారుణ రంగం అని అంటున్నాను. ఏదేమైనప్పటికండి ఇదండి ఈరోజు ఎపిసోడ్. రాత్రి ఎపిసోడ్ చూసాక మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, ఎందుకంటే నాకు కూడా పెద్దగా మనసు బాగోలేదు. ఏంటిది అంతా చూస్తే వచ్చే అసలు ఈ చదరంగం కాదు రణరంగం, అంటే రణరంగం కాదు కురుక్షేత్రం చూద్దామని అనుకుంటున్నాం. మనం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే సర్లేండి, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నేను ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టేయండి.